వెల్కమ్ టు టాప్ 4 at 4 PM నేను సింధూరా. ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ అసెంబ్లీలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. ఈ శాసనసభ సమావేశాల్లో నీటిపారుదల అంశాలపై తమకు పీపీటీకి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక రెండో టాపిక్ తెలంగాణలో నిఘా వ్యవస్థ లేదా ఫోన్ ట్యాపింగ్ నడుస్తలేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయటం లేదా అని నిలదీశారు ఆయన. ఇక టాప్ 4 లో మూడో టాపిక్ పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ మాజీ సర్పంచులు అసెంబ్లీని ముట్టడించారు. అప్పులు చేసి అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇక నాలుగో టాపిక్ ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాల్లో రైతులు తిరగబడ్డారు. యూరియా కోసం యాప్లో బుక్ చేసుకోవాలన్న కాంగ్రెస్ సర్కార్ తీరుపై రైతులు ఆందోళనకు దిగారు. యాప్ పద్ధతిలో కాకుండా నేరుగా అందించాలని డిమాండ్ చేశారు అన్నదాతలు. ఇక టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. ఇక టాప్ 1 న్యూస్ నీటిపారుదలపై పీపీటీకి ఛాన్స్ ఇవ్వండి స్పీకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ లేదా డీజీపీ ఆన్సర్ ఇవ్వగలరా అని కేటీఆర్ సూటి ప్రశ్న వేశారు. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 మాజీ సర్పంచుల అసెంబ్లీ ముట్టడి, రాజధానికి కాకుండా ముందస్తు అరెస్టులు అంటూ టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాల్లో అన్నదాతల ఆందోళన, యూరియా యాప్ పై తిరుగుబాటు మొదలైంది. దానికి సంబంధించి టాప్ 4 న్యూస్. ఇక ఇప్పటివరకున్న టాప్ 4 న్యూస్ ఒకసారి చూద్దాం. టాప్ 1 నీటి పారుదలపై పీపీటీకి ఛాన్స్ ఇవ్వండి స్పీకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినతి పత్రం అందజేశారు. దానికి సంబంధించి టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ లేదా డీజీపీ ఆన్సర్ ఇవ్వగలరా అంటూ కేటీఆర్ సూటి ప్రశ్న వేశారు. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 మాజీ సర్పంచుల అసెంబ్లీ ముట్టడి, రాజధానికి రాకుండా ముందస్తు అరెస్టులు చేశారు. దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. కమింగ్ టు టాప్ 4 ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాల్లో అన్నదాతల ఆందోళన, యూరియా యాప్ పై తిరుగుబాటు మొదలైంది. దానికి సంబంధించి టాప్ 4 న్యూస్. ఇక ఈ 4 అంశాలకు సంబంధించిన సమాచారం మా ప్రతినిధులు లివిల్, కిరణ్, రంజిత్, సాంబశివరావు ద్వారా తెలుసుకుందాం.